ఆఖరికి లేదా ఏప్రిల్ 15వ తేదీ నాటికి పెండింగ్ ఉన్నాయో ఇల్లు ఆ ఇళ్లను పూర్తి చేయించాల్సిన బాధ్యత మన మీద ఉంది. గతంలో ఇచ్చిన 1,80,000 కాకుండా ఎస్సీ బీసీలకు 50,000 అదనంగా ఇవ్వడం జరుగుతుంది. మన నియోజకవర్గానికి ఈ 2,417 ఇళ్లను పూర్తి చేయించాల్సిన బాధ్యత మన మీద ఉంది. 3 లక్షల ఇండివిజువల్ హౌసెస్, 2 లక్షలు టిడ్కో ఇల్లు ప్రారంభించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. మీకు పత్తిపాడికి 178 ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంత పే చేశారు, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, అదనపు సహాయం ఎంత? ఈ షీట్ మీరు ఇస్తే తప్ప మేము గ్రామాల్లో మోటివేట్ చేయాలి. నేనే మీటింగ్ పెడతాను వాళ్ళతో. కావాల్సిన లాజిస్టిక్స్, శాండ్ ఏమైనా కావాలా లేదా ఇంకా ఏమైనా కావాలా, మా నాయకులందరూ కూడుకొని వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే మనం కొత్తగా ఇప్పుడు ఏం చెప్పాము, 2 సెంట్లు అన్నాం, 3 సెంట్లు అన్నాం. సో 3 సెంట్లు ఇచ్చేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లో అర్హతను బట్టి మనము బెనిఫిషియర్లను తయారు చేసుకొని 3 సెంట్ల ప్రకారం ఇచ్చేసి దానికి కావాల్సిన సర్టిఫికెట్లన్నీ జనరేట్ చేసి రెవెన్యూ వాళ్ళైతే రెవెన్యూ వాళ్ళు, ఎంపీఓ అయితే ఎంపీఓ, మొత్తం మీద డేటా ఎంట్రీ జరగాలి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ప్రతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలి అన్నటువంటి స్కీమ్లో